నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ఎదురులేని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఈసారి ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి ఎదిగిన నాయకుడు చెక్ పెట్టబోతున్నాడా? టీడీపీలో అతిరథ నాయకులు ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబు డోన్‌లో బుగ్గన కాస్కో నిన్ను ఇంటికి పంపించేందుకు సరైనోడిని సెలెక్ట్ చేశా అంటూ 2 ఏళ్ల క్రితమే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆ నాయకుడు ఇప్పుడు డోన్‌లో అందరి లెక్కలు తేల్చబోతున్నారా? బుగ్గనను ఓడించి టీడీపీ జెండా ఎగరవేయడమే కాకుండా స్వపక్షంలో తమ స్వార్థ రాజకీయాల కోసం పక్కనే ఉంటూ గోతులు తవ్వుతున్న నాయకులకు శాశ్వత రాజకీయ సన్యాసం అప్పగించేందుకు ఆ నాయకుడు సిద్ధమవుతున్నాడా? ఇంతకీ డోన్లో మంత్రి బుగ్గనను ఓడించే దమ్మున్న ఆ సరైనోడు ఎవరు? వాచ్ ద స్టోరీ. ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ పేరు సంచలనం. గత 10 ఏళ్లుగా డోన్లో ఏకచక్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించే సరైనోడు సుబ్బారెడ్డి అని టీడీపీ శ్రేణులు, డోన్ నియోజకవర్గ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా బుగ్గనకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. దీనికి కారణం 2 ఏళ్ల క్రితం వరకు ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అంటే స్థానిక నాయకుడిగానే తెలుసు. కానీ ఇప్పుడు తన మంచితనం, సేవాగుణంతో డోన్ ప్రజల గుండె చప్పుడుగా మారిపోయారు. డోన్లో రాజకీయ దిగ్గజ కుటుంబాల నుంచి నాయకులు ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబు తన ఆనవాయితీని పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని ప్రకటించారు. అప్పుడు సుబ్బారెడ్డిని లైట్ తీసుకున్న మంత్రి బుగ్గన ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతున్నాడని వైసీపీ నేతలే ఆఫ్ ద రికార్డ్గా చెప్తున్నారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా తన పేరును అధినేత చంద్రబాబు బహిరంగంగా ప్రకటించిన తర్వాత ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, డోన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ అండగా నిలబడ్డారు. టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నా అందరినీ కలుపుకుంటూ నాయకులు, కార్యకర్తలతో సఖ్యతతో వ్యవహరించారు. బాదుడే బాదుడు, నారా లోకేష్ యువగలం పాదయాత్ర, రా కదలిరా ఎన్నికల శంఖారావం సభ ఇలా డోన్లో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసి అధినేత మెప్పు పొందారు. పార్టీలో 2 దిగ్గజ కుటుంబాల నాయకులు ఉన్నప్పటికీ వారితో విభేదాలు పాటించకుండా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గం అంతటా గ్రామ గ్రామాన పర్యటిస్తూ నాయకులను సమన్వయపరుస్తూ అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేస్తూ క్యాడర్లో కథనోత్సవాన్ని రగిలించారు. మంత్రి బుగ్గన ఇలాక బేతంచెర్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 6 వార్డులలో టీడీపీని గెలిపించి సుబ్బారెడ్డి తన సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో టీడీపీ 6 గ్యారంటీ పథకాలను గురించి ప్రచారం చేస్తూనే మరోవైపు జగన్ రెడ్డి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను, మంత్రి బుగ్గన వైఫల్యాలను, స్థానిక వైకాపా నాయకుల అవినీతి అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అంతేకాదు తనను ఎమ్మెల్యేగా గెలిపించగానే డోన్ నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత డబ్బులతో సెంటున్నర స్థలం ఇస్తానంటూ చేసిన ప్రకటన నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో డోన్ నియోజకవర్గ ప్రజల్లో ఈసారి టీడీపీ అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై, పాలన తీర్పుపై, స్థానిక వైకాపా నాయకులపై, అవినీతి అక్రమాలపై డోన్ నియోజక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మంత్రి బుగ్గన డోన్ నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని డోన్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏవో నియోజకవర్గంలో కేంద్ర నిధులలో హైవేలో, రహదారుల్లో నిర్మాణం చేపట్టారే గానీ గ్రామాల్లో అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పేదలకు ఇల్లు, ఇతరత మౌలిక సదుపాయాలు కల్పించడంలో బుగ్గన విఫలమయ్యాడని డోన్ ప్రజలు భావిస్తున్నారు. బిజీగా ఉంటూ ఎమ్మెల్యేగా డోన్ ప్రజలకు అందుబాటులో లేకపోయాడని బుగ్గన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో వైకాపా నాయకులు కమిషన్లు కొట్టేయడంపై డోన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా పిట్టకథలు చెప్తూ కాలం వెళ్లబుచ్చాడే కానీ డోన్ నియోజకవర్గానికి అనుకున్నంతగా అభివృద్ధి చేయలేదని
బుగ్గనపై డోన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లాంటి సామాన్య రైతు బిడ్డను గెలిపించి దొరబిడ్డ బుగ్గన అహంకారానికి చెక్ పెట్టేందుకు డోన్ నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా దొరబిడ్డకు రైతు బిడ్డకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్న ఈ పోరులో అంతిమ విజయం సుబ్బారెడ్డిదే అని, బుగ్గనను ఓడించే సరైనోడు ఆయనే అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.